ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. బాగున్నారా? దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాన్ని ఈ పూట ధ్యానించుకుందాం. రండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తమానము 14వ అధ్యాయము 27వ వాక్య భాగాన్ని చదవగా విందాం. వీలైతే బైబిల్ తెరిచి మీరు కూడా గమనించండి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్లారా, భూమిని ఆకాశమును సృష్టించిన సృష్టికర్త అయిన యేసయ్య ఈ పగటి వేళ నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు. బిడ్లారా, ఈ ఉదయకాలం ఈ వర్తమానం వింటున్న దేవుని బిడ్డ, శాంతి అంటే సమాధానం. సమాధానం లేదుగా నీ ఇంట్లో, సమాధానం లేదుగా నీ వ్యాపారంలో, సమాధానం లేదుగా నీ వెళుతున్న స్థలంలో, సమాధానం లేదుగా నీ చుట్టూతో ఉన్న ప్రజలతో, సమాధానం లేదుగా నీ అత్త కోడల మధ్యలో, సమాధానం లేదుగా భార్యాభర్తల మధ్యలో, సమాధానం లేదుగా పిల్లలకు తల్లిదండ్రుల మధ్యలో, సమాధానం కరువైందిగా నీ ఊరి వారికి నీకు. సమాధానం 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 అనే మాట కరువైపోయి బ్రతుకుతున్నావు. ఎన్ని సంవత్సరాల నుంచి అసమాధాన జీవితాలు జీవిస్తున్నారు. ప్రభువులో ఉంటూ దేవుని మందిరానికి వెళుతూ దేవుని కొరకు బ్రతుకుతున్నానని చెప్పి సమాధానంగా జీవించలేని పరిస్థితి. ఓ నా ప్రియమైన తల్లి, ఓ నా ప్రియమైన తండ్రి, దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, పరిశుద్ధ సంఘమా, ఈ ఉదయకాలము ఈ పూట నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఉద్దేశించి గమనించి మాట్లాడుతున్నాడు. అసమాధానంతో ఇంకెంతకాలం నువ్వు బ్రతుకుతావు? సమాధానం లేక ఎంతకాలం కంగారు పడిపోయి కలవర పడిపోతున్నావు? నా సమాధానం మీకు అనుగ్రహిస్తున్నాను, రా నా యుద్ధకు. ఈ సమాధానం లేకండి ఇక చెప్పకూడని స్థలాలకి వెళ్ళిపోతున్నారు. ఎంతోమంది ధ్యానం కోసం వెళ్ళిపోతున్నారు. కుటుంబాలను విడిచిపెట్టి నెల రోజులు 2 నెలలు విహారయాత్ర మాదిరిగా విదేశాలు కూడా వెళ్ళిపోతున్నారు. ఎందుకయ్యా అంటే పీస్ ఆఫ్ మైండ్, సమాధానం కొరకు నేను వెళ్తున్నాను. చూసారుగా, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ దేశానికి, రాష్ట్రాలకి, పెద్ద పెద్దవి పేర్లు వినబడుతున్న దగ్గరికి వెళ్ళాల్సిన అవసరము లేదు. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే నిలవబడి నాకు సమాధానం కావాలి, సమాధానకర్త అయిన తండ్రి అని నువ్వు ప్రభువుని అడిగితే చాలు, ఆ సమాధానం దేవుడు నీకు ఉచితముగా అనుగ్రహిస్తాడు. కొంతమంది మనశ్శాంతి లేక రకరకాల స్థలాలకు వెళ్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా సమాధానం దొరుకుతుందా? కూరగాయలు కావాలంటే కూరగాయల మార్కెట్కి వెళ్తే కూరగాయలు దొరుకుతాయి. అమ్మా, ఇంకా ఏమైనా ఇంట్లో సరుకులు కావాలంటే ఏదైనా మార్ట్కి వెళ్తే అన్నీ దొరుకుతాయి. ఏమైనా చేపలు కావాలంటే చేపల మార్కెట్కి వెళ్తే వరుసగా చేపలు దొరుకుతాయి. సమాధానం దొరకాలంటే ఏ మార్కెట్కి వెళ్ళాలి? దేవుని సన్నిధి అనే మార్కెట్కి నువ్వు రావాలి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్లారా, నేను ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఒక తల్లి 12 సంవత్సరాల నుంచి సమాధానం లేదు. మీకు అర్థమైపోయిందిగా తల్లులారా. ఒక అన్య తల్లికి, ఒక అన్య స్త్రీ, ఆ తల్లికి 12 సంవత్సరాల నుంచి నాన్ స్టాప్గా బ్లీడింగ్, రక్తస్రావంతో బాధపడుతుంది, కన్నీరు మున్నీరైపోతుంది. బాగా ఆస్తిపరురాలు, ఇల్లంతా పైకమంతా వైద్యుల చేత అమ్మబడి తిప్పలబడి ఫలితం శూన్యముగా మార్చబడింది.
భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. వీధిలో ఉన్న వారితో సమాధానం లేదు. ఆమె జీవితం మీద ఆమెకే విరక్తి కలిగి మరణమే శరణం అనుకుంటూ బ్రతుకుతుంది. ఎక్కడికి వెళ్ళినా సమాధానం లేదు, సంతోషం లేదు, బాధ. వ్యాధిని బట్టి ఎవరో చెప్పారు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ పట్టణానికి వస్తున్నాడని. ఆ ఇంటి పక్కనే ఎవరో ఒక తల్లిగారు ప్రభు మందిరానికి వెళ్తున్న ఆమె ఉన్నట్టుంది. యేసును గురించి విని, సువార్త విని, ఆ పక్కింటామా, అమ్మా ప్రభు దగ్గరికి వస్తే ఆయన నీకు రోగాన్ని బాగు చేస్తాడు, నీకు సమాధానం కలుగుతుంది. వెంటనే అచంచలమైన విశ్వాసంతో దేవుని యొద్దకు వచ్చింది. మొత్తం మీద జన సమూహంలో ఆడమనిషి కదా, చెప్పుకోలేక కంగారు పడిపోతాం. వెనకమాలుగా వెళ్ళి వస్త్రాన్ని ముట్టింది. వెంటనే రక్తము దార కట్టెను, స్వస్థత కలిగింది. ప్రభు, ఎవరు నన్ను ముట్టింది? వణికిపోతుందండి, వణికిపోతుంది. ఆ భయభక్తులు ఈ రోజున కరువైపోయినాయిగా నీకు నాకు. చాలా మందికి ఆ భయం లేదండి. వాస్తవంగా చెప్తున్నాను, ఇది వాస్తవం, ఇది వాస్తవం. ఆ తల్లి వెనకమాలుగా వెళ్ళి వణుకుతూ భయముతో ఆ వస్త్రాన్ని పట్టుకుంటే రక్తము దార కట్టాడు. ఎవరు నన్ను ముట్టింది? అయ్యా నేనేనయ్యా. అమ్మా అమ్మా, నీ విశ్వాసం గొప్పది, సమాధానం గలదానివై పొమ్ము. ఆమేన్. సమాధానం వచ్చేసింది. ఆయన వస్త్రపు చెంగులో సమాధానం దొరికింది. యేసు ప్రభు దగ్గరికి వస్తే సమాధానం దొరుకుతుంది. యేసు ప్రభు దగ్గరికి వస్తే నిత్య జీవము దొరుకుతుంది. యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ భూ సంబంధమైన ప్రతి అవసరత ప్రభు నీకు తీరుస్తాడు. ఆయన యొద్దకు రాగలిగితే, ఆయన సన్నిధిలో నిలిచి ఉండగలిగితే ఖచ్చితముగా ఎన్నడు ఎప్పుడు చూడని ఒక నూతన ఆశీర్వాదం నీ కుటుంబం అనుభవించునుగాక. ఆమేన్. ఒక తల్లి గారికండి భయంకరమైన క్యాన్సర్ వ్యాధి వచ్చింది. ఆమె చాలా భక్తి పరురాలు, చాలా భక్తి పరురాలు. మందిరానికి క్రమంగా వెళ్తుంది, దేవునికి ఇచ్చే విషయంలో క్రమంగా ఉంటుంది, సేవకులను ప్రేమించే విషయంలో క్రమంగా ఉంటుంది. అలాంటి ఆమెకి భయంకరమైన రోగం వచ్చింది. ఇక డాక్టర్లు అన్నారు, రోగం ముదిరిపోయిందయ్యా, ఈ తల్లిని తీసుకొని వెళ్ళండి, నెల రోజుల కంటే ఎక్కువ బ్రతకదు అని చెప్పారు. ఇంటికి తీసుకొచ్చి ఆమె కావాల్సినన్ని పెట్టి సంతోషంగా సంబరాలు, ఆమెతో సంబరంగా ఉన్నట్టు, మా గుండెల్లో ఎంత బాధ ఉన్నా సంబరంగా ఉన్నట్టు కనబడుతున్నారు. ఆమె పిల్లలందరూ భర్త డ్యూటీలకు వెళ్ళిన తర్వాత ఒక్కతే పనుకొని, అయ్యా నేను ఏం తప్పు చేశాను ప్రభువా, ఏం తప్పు చేశాను ప్రభువా, నాకెందుకు ఇంత ఘోరమైన ఈ వ్యాధిని పెట్టావని ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థనలో దేవుడు చూపించాడంట, నీకు మీ అత్తగారితో సమాధానం లేదు కదా, వెళ్ళి సమాధానపడు, నీ రోగం బాగైపోతుంది. ఆ దేవుడా, అది మాత్రం నేను చేయను, ఆమెని తప్ప నేను ఎవరినైనా క్షమించేస్తాను. అయితే ఇంతటితో నీ జీవితం క్లోజ్. వెంటనే పశ్చాత్తాపడింది, తప్పు తెలుసుకుంది, అత్తతో సమాధాన పడింది. 20 సంవత్సరాలు ఆయుష్ను దేవుడు ఆమెకు పొడిగించాడు. ఆమె చేతులు దండం పెట్టి చెప్తున్నాను, దేవుని బిడ్డలారా, నీవైనా నేనైనా ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. బ్రతికిన కొన్ని దినాలైనా సాధ్యమైనంత వరకు నువ్వు అందరితో సమాధానంగా ఉండు. అందుకని యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో అంటాడు, సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అన్నాడు. సమాధానపరిచేవారు దేవుని బిడ్డలంట. ఇక దీన్ని బట్టి నువ్వు ఆలోచన చేసుకో. సంఘంలో సమాధానంగా ఉన్నావా? సేవకులతో సమాధానంగా ఉన్నావా? భార్య భర్తలు ఇద్దరు ఒకరి పట్ల ఒకరు సమాధానంగా ఉన్నారా? కుటుంబస్తులారా, బంధువులతో స్నేహితులతో సమాధానంగా ఉన్నారా?
కయ్యాలు కబ్బాలు పెట్టుకొని జీవితాన్ని పాడు చేసుకుంటున్నారా? ఆలోచించు. జాగ్రత్త. మనము తగ్గించుకొని అందరితో సమాధాన పడాలి. నా ఆత్మీయ తండ్రి, ప్రియమైన మా అయ్యా డేవిడ్ రాజయ్య, ఆయనకి సమాధాన పడడం అంటే మహా ఇష్టం. ఎవరైనా చిన్నోడు కనిపించిన మొదట స్తోత్రం కొడుకా అంటాడు. ఎంత తగ్గింపు, ఎంత గొప్ప మనస్సు. అలా నీకు నాకు నా దేవుడు దయచేయునుగాక. చూశారు కదా, యేసయ్య సమాధానం ఉచితముగా దేవుడు నీకు అనుగ్రహిస్తూ పొందుకో. పొందుకో. చాలామంది కుటుంబాల్లో సమాధానం లేదు. కారణం అప్పుల వల్ల సమాధానం లేదు, అనారోగ్యం వల్ల సమాధానం లేదు, చుట్టూతా వస్తున్న పరిస్థితులను బట్టి సమాధానం లేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి నాకు సమాధానం కావాలని అడిగితే నిశ్చయముగా నీకు నా దేవుడు దయచేయునుగాక. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యంలో సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. జ్ఞానం పనిచేయదుగా, డబ్బు పనిచేయదుగా, హోదా పనిచేయదుగా, పేరు పనిచేయదుగా. దేవుడే నీకు సమాధానం కలుగచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, గొప్ప దేవుడా, ఈ వాక్యం వింటున్న బిడ్డలు మా జీవితంలో, వారి జీవితాల్లో సమాధానం కలుగునుగాక. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సమాధానంతో నింపి రాకడానికి సిద్ధపరచు. అది మీ యొద్దన దొరుకుతుంది. దయచేసి నడిపించమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.